నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలంగాణ వ్యాప్తంగా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రజల్ని హడలెత్తిస్తున్నాయి. సునకాల దాడులకు ఏ మాత్రం ఫుల్ స్టాప్ పడడం లేదు. ఏ మూల నుంచి ఏ కుక్క వచ్చి దాడి చేస్తుందో చెప్పలేని టెన్షన్. చిన్నారులను ఒంటరిగా వదిలి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి. గడప దాటి అడుగు బయట పెడితే చాలు ఎప్పుడు ఏం జరుగుతుందో, కుక్కలు ఏం చేస్తాయో అని భయంతో వణికిపోతున్నారు ప్రజలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కూడా దీనికి అతీతం కాదు. కుక్కను విశ్వాసం గల జంతువు అంటారు, కానీ అదే కుక్క ఇప్పుడు ప్రాణాంతకంగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జనాల్ని బెంబేలెత్తిస్తోంది. వరుస కుక్క కాట్లతో ప్రజలు నరకం చూస్తున్నారు. పట్టణాలు పల్లెలు అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ గుంపులు కట్టి దాడులు చేస్తున్నాయి సునకాలు. ప్రతి కుక్కకు ఒక రోజు ఉంటుందని మనం సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ చిత్తాకార్తె వచ్చిందంటే ప్రతిరోజు కుక్కలదే. ఈ క్రమంలో కుక్కల దాడులు ప్రాణాల మీదకే తెస్తుంది. అయితే స్టెరిలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలనే ఒక డిమాండ్ కూడా వినిపిస్తున్న నేపథ్యంలో అసలు కుక్కల బెడద ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా ఉందో నేను ఈ గ్రౌండ్ రిపోర్ట్లో మీకు చూపిస్తా. అభం శుభం తెలియని చిన్నారులు ఇలా హాస్పిటల్స్లో విలవిల్లాడుతున్నారు. దీనికి కారణం కుక్కలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కుక్కలు హడలెత్తిస్తున్నాయి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల దాకా ఎవరినీ వదలడం లేదు. సింగిల్ గా కనిపిస్తే చాలు రక్తం కళ్ళ చూస్తున్నాయి. జిల్లాలోని దాదాపు ప్రతి ప్రాంతంలో కుక్క కాటు కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో ఆస్పత్రులకు బాధితులు క్యూ కడుతున్నారు. బీర్పూర్ మండలం తుంగూరుకు చెందిన రక్షిత్ అనే 3 ఏళ్ల బాలుడు 3 నెలల క్రితం ఇంటి పక్కనే చిన్న కాలువలో పడిపోయాడు. కాలువలో పడ్డ రక్షిత్ ను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేశారు. దెబ్బలకు కుట్లు కూడా వేశారు. కానీ ఆ బాలుడు తనకు తానుగా పడలేదు. కుక్క వెంబడించి కరవడం వల్ల కాలువలో పడ్డాడు. ఆ విషయాన్ని 3 ఏళ్ల రక్షిత్ చెప్పలేకపోయాడు. కట్ చేస్తే అతడికి రేబిస్ సోకింది. అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. రక్షిత్ మరణించాడు. సరిగ్గా వినాయక చవితి రోజున ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ కుటుంబీకులు సంబంధించి వీళ్ళ అబ్బాయి 3 నెలల తర్వాత అది రేబీస్ వ్యాధిగా కుక్క కరిచింది. ఆ రేబీస్ వ్యాధితోనే అబ్బాయి రక్షిత్ కేవలం 3 ఏళ్ళు ఉంటాడు. ఆ రక్షిత్ చనిపోయాడు. అసలు ఏం జరిగింది రక్షిత్ విషయంలో? 3 నెలల క్రితము కుక్క కరిస్తే ఎందుకు గమనించలేకపోయారు, ఎందుకు డాక్టర్లకు చెప్పలేకపోయారో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమైంది అసలు మీ పిల్లవాడికి, ఎందుకు చనిపోయాడు? సార్ గటర్లో నారిలో పడ్డాడని నేను జైచాల్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన సార్. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ చేయించిన, స్కానింగ్ తీయించిండు, బ్లడ్ టెస్ట్ చేయించిండు, అన్నీ చేసిండు సార్. చేసిన తర్వాత ఇక్కడ ఒక అక్క ఉండే. ఈ అక్క ఏమని చెప్పిందంటే, నీ కొడుకు నారిలో గటర్లో పడి ఉన్నాడు, నేను లేవట్టినరా తమ్మ, నువ్వు తీసుకెళ్ళు నువ్వు అని అన్న తర్వాత తీసుకెళ్ళిన సార్. తీసుకెళ్ళిన తర్వాత సార్ ఆ సారు స్కానింగ్ తీసిండు, అన్నీ చూసి నీ కొడుకు ఓన్లీ పడ్డాడు అని కుట్లు పెట్టిన, నేను 25 కుట్లు పడ్డాయి అని చెప్పిండు సార్. చెప్పిన తర్వాత నేను మళ్ళీ అడిగిన సార్, మరి ఇక్కడ నేను చూడలేదు సార్, మరి ఇంకేమన్నా గిన కనపడ్డాయా సార్, ఏమన్నా గీతలు గిన పడ్డాయా సార్ అని అడిగిన సార్. అడిగితే అప్పటికిలో నాకేం సమాధానం చెప్పలేదు సార్. ఈ సంఘటన గురించి మీకు ఎప్పుడు తెలిసింది? నాకు మొన్న ఒక్కటే రోజు తెలిసింది సారు. 3 నెలల పడ్డప్పుడు నాకు తెలియలే అసలు ఆయన గురించి. పడ్డాడని ఒక్కటే ముచ్చట చెప్పాడు. వచ్చినాక కుట్లు పడ్డా కూడా అడిగిన మా బిడ్డను, అడిగినా కానీ అమ్మ బొంబో అన్నది, నేను పడ్డా గటర్లో పడ్డా అని చెప్పిండు అంతే సారు. అంటే ఇప్పుడు ఆ పిల్లవాడు చనిపోయేటప్పుడు ఎన్ని రోజుల నుంచి మీకు ఆ రేబీస్ లక్షణాలు కనిపించాయి? అతను ఒక్కటే రోజు సారు, ఒక్కటే రోజు శనివారం నాడు మొన్న. అంటే ఆ రోజు ఏం చేశాడు అబ్బాయి? లేదు, నీళ్ళు పోతే నీళ్ళకి భయపడు, నీళ్ళకి దాపిస్తే నీళ్ళకి భయపడ్డాక మేము అటు ఇటు తిరిగే వరకు జైతాలు పోయినాం సారు. ఇంకేమైనా లక్షణాలు కనిపించినాయి? అంటే నాలుక తెరవడము ఇట్లా? సార్ నాలుక తెరిచిండు సార్, కొంచెం ఆగమాగం చేసిండు సార్. మొత్తంగా అంటే ఇప్పుడు కుక్కలను ఒక సామాజిక సమస్యగా పరిణమించిన నేపథ్యంలో కొంతమంది జంతు ప్రేమికులు వాటి పట్ల కన్నీరు పెడుతున్నారు. అయితే ఈ మనుషుల సంగతి ఏంటి అన్నది కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరము, దీనికి ఒక పరిష్కారం చూపాల్సిన అవసరం కూడా మనకు కనిపిస్తుంది. కరీంనగర్కు చెందిన శ్రీనివాస్ ఓ ఎలక్ట్రీషియన్. రోజు అతడికి పని దొరికేది. అలా కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు. ఉన్నట్టుండి ఓ రోజు మంచాన పడ్డాడు. 3 నెలలు మళ్ళీ లేవలేదు. లేచిన తర్వాత పనికి వెళ్ళలేడు. శ్రీనివాస్ ఆరోగ్యాన్ని, అతడి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది ఎవరో కాదు, ఆ ప్రాంతంలో తిరిగే కుక్కలు. గ్రామ సినిమాలంటే ఇప్పుడు జనం హడలిపోతున్నారు.
ముఖ్యంగా కరీంనగర్లో ఇలాంటి దృశ్యాలు మనకు తరచుగా కనిపిస్తున్నాయి. మనం కట్టరాంపూర్లో శ్రీనివాస్ అనే వ్యక్తిని చూస్తున్నాం. శ్రీనివాస్ అనే వ్యక్తి తను ఎలక్ట్రీషియను, తను నిచ్చెనలెక్కి చాలా పనులు చేసుకునేటివాడు. కానీ ఇప్పుడు శ్రీనివాస్ కాలు మొత్తం ఫ్రాక్చర్ అయిపోయి ఆయనకు రాడ్ వేశారు. ఇది కుక్కల వల్ల సంభవించింది. ఎలా సంభవించింది, ఏం జరిగింది అనేది ఒకసారి శ్రీనివాస్ మాటల్లో మనం తెలుసుకుందాం. చెప్పండి సార్, మీకు ఏమైంది, ఎందుకు మీకు ఫ్రాక్చర్ అయింది? రాత్రి షాప్ నుండి ఇంటికి వెళ్తుండగా కుక్క వెంబడించిన తర్వాత కుక్కలు అడ్డం వచ్చి బండి ఎక్కి అడ్డం పడ్డ వెంటనే ఫ్రాక్చర్ అయింది. అప్పటికే కాలు లేస్తలేదు. ఇక తర్వాత హాస్పిటల్కి వెళ్ళాం, సర్జరీ అయింది. సర్జరీ అయినా కూడా నరం అనేది తాకిందట. నరం ఆపరేషన్ ఒకవేళ 10 లక్షలు ఖర్చు పెట్టినా కూడా నరం రాదట. ఈ పాదం పైకి రావట్లేదు. ఉపాధి కోల్పోయాను. నేను పని చేసుకుని బతికటోని హౌస్ వైరింగ్ చేసుకుంటాను. స్టాండ్ ఎక్కి పని చేసుకోలేకపోతున్నాను. ఓన్లీ మీది ఇక్కడ చిన్న వరకే వర్క్ చేసుకోగలుగుతున్నాను. అంటే ఇప్పుడు కుక్క 3 నెలలు బెడ్ రెస్టే ఉన్నాను. బెడ్ కూడా దిగలేదు. మొత్తం 3 నెలలు బెడ్లోనే ఉన్నాను. తర్వాత మెల్లమెల్లగా వాకర్ పట్టుకొని నడిచాను అంతే. అంటే కుక్క కరవడం వల్ల మీకు ఇది జరిగిందా? కరవడం అలాగా కుక్కలు వెంబడించడం వల్ల కుక్కలు అడ్డం వచ్చి బండి కుక్క పైకి ఎక్కి స్కిడ్ అయి దాని మీదనే పడ్డాను కింద. అప్పుడు కాలు ఫ్రాక్చర్ అయింది కుక్కలు వెంబడించడం వల్ల, అంతే తప్ప కానీ కుక్క కరవలే. ఇప్పటికీ మీ ఏరియాలో కుక్కలు ఉన్నాయా? కుక్కలు చాలా బాగా ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ శ్రీనివాస్ చెప్తున్న విషయం మనం గమనించాం. ఆయనే ఖచ్చితంగా రోజు పని చేస్తేనే కానీ కుటుంబం గడవని పరిస్థితుల్లో ఆయన ఎలక్ట్రీషియన్గా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ ఎలక్ట్రీషియన్ పని చేసుకోలేకపోతున్నారు. కట్టరాంపూర్లో ఇప్పుడు ఆయన పరిస్థితి చాలా కుటుంబాల్లో కూడా మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలో కుక్కలకు సంబంధించిన స్టెరిలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి. ఖచ్చితంగా దీన్ని మున్సిపల్ కార్పొరేషన్ సీరియస్గా తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. కుక్క కాటు వల్ల రక్షిత్కు 3 ఏళ్లకే 100 ఏళ్లు నిండిపోయాయి. ఇక శ్రీనివాస్ కుటుంబం అయితే బతుకుదెరువు లేక ఆర్థికంగా చాలా కష్టాలు పడుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బాధితుల సంఖ్య కోకొల్లలు. ఇంకా చెప్పాలంటే జిల్లాలో ఇదొక సామాజిక సమస్యగా మారిపోయింది. అర్జెంటుగా కుక్కలకు స్టెరిలైజేషన్ చేపట్టడంపై ప్రభుత్వాలు సీరియస్గా దృష్టి పెట్టాలి. కుక్కలు ఎలాంటి సామాజిక సమస్యగా మారిపోయినాయో చెప్పడానికి నేను ఒక కేస్ స్టడీని మీకు పరిచయం చేస్తున్నా. ప్రస్తుతం మనం కరీంనగర్లో ఇక్కడ కట్టరాంపూర్లో ఉన్నాం. కట్టరాంపూర్లో ఇదే వాళ్ళ ఇల్లు. కనకలక్ష్మికి సంబంధించి కనకలక్ష్మిని ఇప్పటికే 2 సార్లు కుక్క కరిచింది. సో ఆమె ఎలాంటి ఇబ్బంది పడ్డది, ముఖ్యంగా కుక్కల బెడద ఏ విధంగా ఉందో ఒకసారి మనం ఆమెతో మాట్లాడడం. ఏమైందమ్మా, ఎందుకు మిమ్మల్ని? నమస్కారం సారు. కుక్కలు ఘోరంగా ఇక్కడ బాగా 20-30 కుక్కలు ఉన్నాయి. అందరు రోడ్డు పాయింట్ పోయేటోళ్ళని కరుస్తున్నాయి. నన్ను కూడా 2 సార్లు కరిచింది. నేను ఇంజక్షన్లు ఇప్పించుకున్నా. బాగా ఇబ్బంది అవుతుంది సారు. మీరు కుక్కలను పట్టించుకొని పట్టియండి. అంటే ఇప్పటికీ కూడా అదే సిచ్యువేషన్ ఉందా? అదే సిచ్యువేషన్ ఉన్నది సార్. ఇప్పటికి కూడా అదే సిచ్యువేషన్ ఉన్నది. రోడ్డు పంట పోయేటోళ్ళు కూడా భయపడతాను సారు. మీరు దయచేసి కుక్కలని బంధించండి. అంటే మీకు ఇప్పుడు 2 సార్లు కుక్క వచ్చింది సార్. ఇగో చూడండి సార్. ఇగో కాట్లు కూడా ఇగో ఇవి కూడా ఇప్పటికి కూడా కాట్లు ఉన్నాయి సారు. నేను మందు తాగిన ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో నేను ఇంజక్షన్లు కూడా ఇప్పించుకున్నా సారు. బాబు మీ కుక్కలున్నాయా? కుక్కలు ఉన్నాయన్న. ఇక్కడ నుంచి వెళ్ళి సైకిల్ మీద పోయినా దేని మీద పోయినా ఊరికి వచ్చి కరుస్తూ ఉంటాయి. దానంతట అయ్యే కరుస్తాయి. ఏమన్నా అంటే ఎక్కడన్నా పోయినా ఒక్కొక్క చెప్పులను కొరుకుతాయి. ఇక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఇట్లా పోతుంటే ఇక్కడ ఒక తెల్ల కుక్క ఉంటుంది. అది మొత్తం మీదకే పడేస్తుంది. సైకిల్ తొక్కుంటూ ఇటు సైడ్ వస్తుంటే కుక్కలు ఎమ్మడి పడుతూ వచ్చినాయి. నేను ఫాస్ట్గా ఇటు వచ్చిన. అంటే నువ్వేమన్నా అన్నావా? అవే పడ్డాయి. ఏమండే మీకు ఇక్కడ భయం అవుతుందా? భయం అంటే ఏం లేదు. ఇంకా గల్లకు పోతే భయం వేస్తుంది. కుక్కలు బయటికి వెళ్తే బయటికి అట్టుడే కానీ కరిసేటందుకు వస్తారు అవి. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ కూర్చున్న జాగాలో చూస్తే వచ్చి మీద పడి ఉరికేస్తారు. ఇప్పుడు మిమ్మల్ని కుక్క కరిచింది కదా, ఏమైంది, ఎప్పుడు కరిచింది, ఎందుకు అయింది, ఎట్లా మీరేమన్నా అన్నారా? ఏమనలే. నేను సపరేట్గానే కూర్చున్నా సాయంత్రం పూట. కానీ ఏమనలే. నేను అచానకే గల్లీలోకి వెళ్ళి ఉరికి వచ్చింది, పట్టుకున్నది. ఇక అమ్మ ఎట్లా ఉంది మీ కుక్కల సమస్య, ఎలా ఉంది మీ వీధులలో? బాగున్నది. ఇక్కడ ఈ గల్లీ బయటకు వెళ్దామంటేనే ఇబ్బంది ఉన్నది. పిల్లలు వెంబడి పడతాయి, మా వెంబడి పడతాయి. ఇక్కడ బయటకు వెళ్దామంటే ఇబ్బంది ఉన్నది, బాగున్నది. ఖచ్చితంగా ప్రభుత్వాలు ఈ కుక్కల సమస్యను ఒక సీరియస్ అంశంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే కుక్క కాట్లతోని చనిపోతున్న ఘటనలు, అదేవిధంగా చాలా బెంబేలెత్తిస్తున్న ఘటనలు మనకు దృశ్యాలు కనిపిస్తున్న నేపథ్యంలో దీనిపైన సీరియస్గా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్. తెలంగాణ రాష్ట్రంలో గతేడాది సగటున గంటకు 14 మంది కుక్క కాటుకు గురయ్యారు. మొత్తం 13 మంది రేబీస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. వీళ్లల్లో చిన్నారులే ఎక్కువ మంది.
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో అత్యధికంగా ప్రజలు కుక్క కాటుకు గురవుతున్నారు. గతేడాది హైదరాబాద్లో 21,131 మంది కుక్క కాటుకు గురికాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 11,800 మంది కుక్క కాటు బారిన పడ్డారు. గడిచిన 5 ఏళ్లలో ఇవి ఏ స్థాయిలో పెరిగాయంటే 2 ఉండాల్సిన చోట 20 కుక్కలు ఉంటున్నాయి. వీటి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు మాత్రం పెద్దగా కనిపించడం లేదు. కుక్కల సంతతి పెరగకుండా చేయాల్సిన ఆపరేషన్లకు సరిపడినన్ని మౌలిక వసతులు తెలంగాణలో లేవు. ఇకనైనా ప్రభుత్వం మేల్కొని కుక్కలను నియంత్రించి చిన్నారుల ప్రాణాలు కాపాడాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు కోరుకుంటున్నారు.